వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ప్రకాశం జిల్లా పెద్దబోయినపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబం కలహాల నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఇతను వెంకటేశ్వర్లు, ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ఇతని పేరు వెంకటేశ్వర్లు, 36 సంవత్సరాలు, పెద్ద ఏజ్ కూడా ఏం కాదు. భార్యాభర్తల మధ్య ఏదైతే కుటుంబ వ్యవహారాలు ఉన్నాయో ఆ గొడవల కారణంగా ఇతను మనస్తాపం చెంది పిల్లలు ముగ్గురిని తీసుకొని అయితే సాయంకాలం ఆగస్టు 30వ తారీఖు సాయంకాలం పిల్లలు బడి నుంచి రాగానే బైక్ మీద తీసుకొని అయితే హైదరాబాద్ శ్రీశైలం హైవే ఉంటుంది కదా, నాగర్ కర్నూలు జిల్లా వైపు అయితే రావడం జరిగింది. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో భార్య అక్కడున్న గ్రామస్తులందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దాని మీద విచారణ చేపట్టి ఎక్కడికి వెళ్ళారు ఏందనేది ట్రాక్ చేసుకుంటూ వస్తే అతను ఎక్కడైతే నాగర్ కర్నూలు ఉందో నాగర్ కర్నూలు వైపు వచ్చినట్లయితే తెలిసింది. అక్కడ నాగర్ కర్నూలు వైపు వచ్చిన తర్వాత అక్కడ ఈ 3 రోజుల పాటు కూడా ముగ్గురు పిల్లల్ని ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ముగ్గురు పిల్లలు కూడా తిరుగుతూ బైక్ మీద ఇతను ఎక్కించుకొని తిరుగుతూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీసులకు దొరికింది. దాని మీద ట్రాక్ చేసుకుంటూ ముందరికి వెళ్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. కానీ ఒక పెద్ద పాప ఎవరైతే ఉన్నదో తను ఈ వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు. కానీ ఇది కాకుండా ఇంకొకటి ఉంది ఆ టోల్ గేట్ దగ్గర అయితే ఈ పిల్లలు లేరు. కేవలం ఈ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఇతను పెద్ద పాప ఇద్దరు మాత్రమే ఉన్నారు. అసలు మిగిలిన ఇద్దరు పిల్లల్ని ఎక్కడ పెట్టాడు? ఇంకేస్ ఏమన్నా చంపేశాడా? భార్యతో గొడవ అయింది కాబట్టి భార్య పిల్లల్ని సరిగా చూసుకోదని అలాంటి ఏమైనా ఆలోచనతో పిల్లల్ని ఏమైనా చంపేసి ఉంటాడా? ఇద్దరు పిల్లల్ని మూడో పాపను చంపడానికి తీసుకెళ్తున్నాడా? లేదు అంటే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదంటే ఒక హాస్టల్లో ఏదైనా రెసిడెన్షియల్ హాస్టల్లో, లేదు అంటే ఏదన్నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంట్లో పెట్టి ఈ పెద్ద పాపను కూడా తీసుకొని వేరే దగ్గర పెట్టడానికి, ముగ్గురు పిల్లల్ని ఒక్క దగ్గర పెడితే ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకు కూడా బడన్ అవుతుందని చెప్పేసి అక్కడ ఒక పిల్లని అక్కడ ఇట్లా ముగ్గురిని డిస్ట్రిబ్యూట్ చేసి వేరే వాళ్ళ దగ్గర అతను వెళ్ళి చనిపోయిన ఇతను అక్కడ వేరే దగ్గరికి వెళ్ళి అయితే చనిపోయాడు, పురుగుల మందాకి చనిపోయాడు. కానీ పెద్ద పాపను ఎక్కించుకొని పోయిన తర్వాత అక్కడ ఎక్కడ దింపిండు అనేది తెలియట్లేదు పోలీసు వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు పిల్లల్ని దింపేసిండు, ఎక్కడ దింపేసిండో తెలియదు. వాళ్ళిద్దరి కోసం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. మూడో పాపను ఎక్కించుకొని పోయేదైతే తెలిసింది. ఇతను చనిపోయే ముందు మూడో పాపను తీసుకొని బైక్ మీద వెళ్తున్నాడు. మూడో పాపను ఎక్కడ దింపేశాడో తెలియదు. కానీ ఇతను మాత్రం ఒక పురుగుల మందు డబ్బా తీసుకొని తాగి చనిపోయి అక్కడ శవం విగతజీవిగా పడైతే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పంపించారు. కేసు ఫైల్ చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లల్ని ఎక్కడ పెట్టిండు, ఇద్దరు పిల్లల్ని పెట్టిన తర్వాత లేదంటే వాళ్ళని ఏమైనా చేసిండా, తర్వాత ఈ పెద్ద పాపను తీసుకొని ఎందుకు వెళ్ళిండు, పెద్ద పాపను తీసుకొని ఎక్కడికి వెళ్ళిండు అంటే మొత్తం సీసీ కెమెరాలు ఉండవు కదా, విలేజ్లో ఆ హైవేస్లో ఉండవు. వాళ్ళు ట్రాక్ చేసినంత వరకు ట్రాక్ చేశారు. ట్రాక్ చేసినంత వరకు అయితే ముగ్గురు పిల్లల్ని వేసుకొని 3 రోజులు తిరిగిండు బైక్ పైన అయితే తెలిసింది. తర్వాత ఇద్దరు పిల్లలు ఎక్కడ అదృశ్యం అయ్యారో తెలియలేదు. తర్వాత ఆ పెద్ద పాపను తీసుకుని ఏదైతే ముందుకెళ్ళి టోల్గేట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ దొరికిందో పోలీసు వాళ్ళకి, దాని తర్వాత పెద్ద పాప కూడా అదృశ్యమైంది. ఇతను ఒక్కడే ఒక ప్లేస్లో మందు తాగి చనిపోవడం అయితే జరిగింది. అది పోలీసు వాళ్ళు అది గుర్తించారు. మిగిలిన ముగ్గురు పిల్లల్ని ఏం చేసిండు, ఎవరి దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర, లేదంటే ఎక్కడ హాస్టల్లో పెట్టాడా, లేదంటే నా భార్య చూసుకోదు సరిగా అని చెప్పేసి అతను ఏమైనా చంపి ఇంకా నేను లేకుండా పిల్లలు కూడా బతకలేరని చెప్పేసి వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళని సపరేట్ దగ్గర నుంచి ఇతను కూడా చనిపోయాడా అనేది అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇలా చేయడం అయితే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు అదృశ్యం అయిపోయారు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ పిల్లల్ని? వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు చూడవచ్చు మీరు ఇక్కడ. ఒక బాబు, ఇద్దరు పాపలు. ఈమె ఏడుస్తూ ఉన్నది. ఈమె ఎవరైతే వెంకటేశ్వరులు ఉన్నారో అతని భార్య. ఈమె ఏడుస్తూ ఉన్నది. ఈ ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ మనిషి చనిపోకముందు గొడవలు పడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. కొంత సెన్సిటివ్ ఉంటాయి హార్ట్స్ కొంతమందివి, వాళ్ళు తట్టుకోలేరు. ఏదైతే గొడవలు పడుతున్నారో ఆ గొడవల వల్ల ఇప్పుడు ఈమె ఏదైతే భార్యతో గొడవలు జరిగినాయో ఆ కుటుంబ కలహాల వల్లనే అతను బయటికి వెళ్ళి చనిపోవడం జరిగింది. చనిపోయిండు. అతను చనిపోవడమే కాకుండా ముగ్గురు పిల్లలు ఎక్కడ ఉన్నారో అనేది అయితే ఆచూకీ తెలియట్లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాని మీద, కేసు ఫైల్ చేసి. కానీ ఈమె మాత్రం ఏడుస్తూ ఉన్నది, నాకు ఇట్లా జరిగింది ఎందుకు, నా భర్త ఎందుకు ఇలా చనిపోయాడు, పిల్లలు ఎక్కడ పోయారని. ఇవన్నీ ముందు ఉండాలి. గొడవలు పడే ముందు, ఇబ్బంది పెట్టే ముందు ముందు ఆలోచించాలి. ఇవన్నీ మనిషి చనిపోయిన తర్వాత అయితే వెనకరాడు. అసలు ఈ పిల్లలు ఏమయ్యారనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ పిల్లలు మాత్రం ఏదో ఒక దగ్గర సేఫ్ ఉండాలని అయితే కోరుకుందాం మనందరం. పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంది. తెలిస్తే ఈ ముగ్గురు సేఫ్గా బయటపడితే ఇతను వెంకటేశ్వర్లు చనిపోయాడు, ఇంకా అతను వెనక అయితే వచ్చే పరిస్థితులు ఉండవు కాబట్టి చనిపోయిన తర్వాత కనీసం వీళ్ళన్నా ఈ పిల్లలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురన్నా సేఫ్గా ఉండాలని మనం దేవుని కోరుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. థ్యాంక్ యూ.